జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. 4 సెప్టెంబర్ 2025 గురువారం. ఈ రోజు పంచాంగం కలియుగం 5126 సంవత్సరం, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంత్రం 6:23 తిథి ద్వాదశి. రేపు తెల్లవారుజామున 4:06 వరకు. తదుపరి త్రయోదశి. వారం బృహస్పతి. నక్షత్రం ఉత్తరాషాఢ. రాత్రి 11:32 వరకు. తదుపరి శ్రవణ నక్షత్రం. యోగం సౌభాగ్య. మధ్యాహ్నం 3:17 వరకు. తదుపరి శోభన. కరణం భవ. సాయంత్రం 4:17 వరకు. తదుపరి భాలవ. రేపు తెల్లవారుజామున 4:06 వరకు. తదుపరి కౌలవ. వర్జం తెల్లవారుజామున 3:42 నుండి తెల్లవారుజామున 5:18 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:07 నుండి మధ్యాహ్నం 3:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:47 నుండి మధ్యాహ్నం 3:19 వరకు. యమగండం ఉదయం 6:06 నుండి ఉదయం 7:38 వరకు. గుళికా కాలం ఉదయం 9:10 నుండి ఉదయం 10:42 వరకు. శుభఘడియలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి తెల్లవారుజామున 5:18 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:09 నుండి సాయంత్రం 6:47 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. సెప్టెంబర్ 4వ తేదీ గురువారం. రాశి ఫలాలు. మేషరాశి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. చుట్టుపక్కల వారితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృషభ రాశి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. నూతన రుణ యత్నాలు కలిసిరావు. మిథున రాశి. శ్రమాధిక్యతతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ప్రతి చిన్న వ్యవహారానికి ఎక్కువ సమయం వేచి చూడక తప్పదు. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. వ్యాపారాలు మందగొండిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. కర్కాటక రాశి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుండి బయటపడగలరు. విద్యా సంబంధించిన కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారమున మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సింహరాశి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం అందుతుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కన్యా రాశి. కీలక వ్యవహారాల్లో సోదరులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. స్త్రీ సంబంధం విషయాల్లో జాగ్రత్త ఉండడం మంచిది. భాగస్వామ్య వ్యవహారాల్లో ఊహించిన సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిగాక మానసిక చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. తులారాశి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అవరోధాలు తప్పవు. దూర ప్రాంత బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. వృశ్చిక రాశి. సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి. అన్ని రంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. ధనస్సు రాశి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలు హాజరవుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో నైపుణ్యంతో అందరినీ మీ మాటకు తీసుకొస్తారు. మానసికంగా మరికొంత ఉత్సాహం సాగుతారు. వ్యాపారపరంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. మకర రాశి. మిత్రులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ వాతావరణ ప్రశాంతతగా ఉంటుంది. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారంలో నష్టాలను అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుంభరాశి. గృహమున ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మిత్రులకు ధన సహాయం అందిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. శారీరకంగా మానసికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలుపరిచి లాభాలు పొందుతారు. మీనరాశి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. విలాస వస్తువుల కోసం ధన వ్యయం చేస్తారు. క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.
వృత్తి వ్యాపార లావాదేవీల విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి. జయ మార్కండేయ జయ జయ మార్కండేయ శుభములను సగే తండ్రి శుభములను సగే దేవ శుభములు గోరుమయ స్వా